ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి మా పిల్లలందరికీ ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము సొలొమోన్ రాజు గారు చెప్పినట్లు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని, ఆరంభము అంతము ఈ రెండు విషయాల గురించి మనము గత దినాల నుండి కొంతమంది బైబిల్ ఉన్నటువంటి దేవుని బిడ్డలు కొన్ని మంది చూస్తున్నాం. ఆదాము గారి గురించి, అట్లనే కయ్యను ఏబేలు గురించి, ఆ తర్వాత అబ్రహాముని గురించి, అబ్రహాంతో కూడా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు లోతు గురించి చూస్తూ ఉన్నాం. ఈ దినంలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందు పెట్టాలని తలస్తున్నాం. అందుకనే ఆ యొక్క ప్రసంగి గ్రంథం 7:8 వచనానికి ఇంకొక వచనం ఆధారం చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనము, 3వ అధ్యాయం 11లో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నా. దేవుని బిడ్డలుగా ఈ దినంలో దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ పట్టుకునేటువంటి దానిని బట్టి దేవుడు మనకిచ్చినటువంటిది ఏంటి, ఏం పట్టుకుంటున్నాము అనే దాని గురించి చూస్తూ వచ్చినాం. జ్యేష్ఠత్వానికి గుర్తుగా, లేక కలిగిన దానికి గుర్తుగా, తిరిగి కిరీటానికి గుర్తుగా ఆ అధికారం ఏంటంటే మనం చూస్తూ వచ్చాం. జ్యేష్ఠత్వం కూడా ఒక కిరీటం లాంటిది, ఒక అధికారం లాంటిది, పెద్దవాడు అన్నట్టుగా. అందుకని మనం చూస్తూ వచ్చినాం కొంతమందిని గురించి. ఈ దినమున కూడా ఇస్సాకు యొక్క కుమారులను గురించి చూడాలని తలస్తున్నాం. ఒక వ్యక్తిని గురించే మనం చూస్తాం ఈరోజు. ఇస్సాకు గారికి 2 కుమారులు మనకు తెలుసు. వారికి చాలా కాలము పిల్లలు లేరు. ఆ తర్వాత వారు ఇరువురు ప్రార్థన చేసినారు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనములో ఇస్సాకు భార్య అయిన గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి ఆయను. ఆమె కడుపులో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడేది. గమనించండి, వాళ్ళు చాలా కాలము పిల్లలు లేనటువంటి సందర్భము, అయినా దేవుని కొరకు సాక్ష్యం కలిగి ఉన్నారు. అటు ఇటు ఇంకేం చేయలేదు కాబట్టి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు వారి మొరని విని ఒక్కరిని అడిగితే ఇద్దరినిచ్చినాడు. ఈ ఇద్దరు కడుపులో తల్లి గర్భములో పెనుగులాడుతున్నట్టుగా మనం చూడగలము. ఈ సందర్భంలో తల్లి అంటే రిబకా కూడా మంచి ప్రార్థనా పరురాలు. కాబట్టి వీళ్ళు దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి బయలుపరిచిన విషయం ఏంటంటే, నీ గర్భములో 2 జనపదములు ఉన్నాయి. కాబట్టి ఒకని కంటే ఒకడు మరి ఈ విధంగా ప్రత్యేకంగా ఉంటారు. ఒక జనము కంటే ఒక జనము బలిష్టమై ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని చెప్పబడిన సందర్భము రిబకా గారికి చెప్పబడింది. కాబట్టి గమనించవలసిన ఏంటంటే వాళ్ళిద్దరు పెద్దోళ్ళైనారు. ఒకరేమో వేటగాడు, పెద్దవాడు ఏటగాడు, చిన్నోడేమో మంచి సాధువై గుడారములో ఉంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరి యొక్క విషయం ఈ విధంగా నడుస్తూ ఉంది. కొంతకాలమైన తర్వాత పెద్ద మనిషి అయిపోయినాడు ఇస్సాకు గారు. తిరిగి తను కూడా అనుకున్నాడు, నాకేదో వృద్ధుని అయిపోయినాను కదా అనుకొని తన యొక్క పెద్ద కుమారుని యొక్క పెద్ద కుమారుడు ఏశావుని పిలిచి, కుమారుడా నాకు మంచి భోజనము తీసుకొచ్చి పెట్టని చెప్పేసి అన్నాడు. చూడండి 4వ వచనం 27:4 ఆదికాండం. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజన పదార్థాలను నేను తినడానికి తీసుకురా. నేను తిని ఇష్టమైనటువంటి భోజన పదార్థాలు. ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో నష్టపరిచేటువంటి భోజనం. అందుకనే వారు కడుపుకే దాసులు అంటారు. ఈ దినాల్లో సంఘాల్లో చూసినా, ఎక్కడ చూసినా ఏమి దాసులు అంటే భోజన ప్రియులు. మాకు అది కావాలా, ఇది కావాలా, మాకు ఇష్టమైంది కావాలంట. ఈ దినాల్లో చాలా మంది చెప్తా ఉంటారు, ఎక్కడికైనా మీటింగ్ పోవాలన్నా, ఎక్కడైనా మీటింగ్ పెట్టాలన్నా మాకు ఇష్టమైన వంటలు కావాలంటారు. వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, మీకు ఇష్టమైంది ఏందన్నా అంటారు. ఇష్టమైంది ఏంటంటే పలానా అని చెప్తా ఉంటాం. అందుకని ఇస్సాకు గారి యొక్క స్వభావం కూడా చూడండి.
ఇస్సాకు గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. అందుకనే నాకు ఇష్టమైన భోజనం సిద్ధపరచు. కాబట్టి నేను చావకు ముందు నేను దీవిస్తాను. దేని కొరకు దీవిస్తారట? భోజనం కొరకు దీవించేటువంటి వారు. అందుకనే ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనము తిండి కొరకు బ్రతకొద్దండి, బ్రతకడానికి తినాలా. అందుకనే ఇస్సాకు ఏం చేసినాడు? ఇప్పుడు నాకు రుచిగల భోజనాలు పెట్టు, నాకు ఇష్టమైనది పెట్టు, నేను తిని ఆశీర్వదిస్తానన్నాడు. ఈ మాటను అనుసరించి ఏశావు ఏం చేసినాడంటే, ఇప్పుడు తండ్రికి భోజనము చేయడానికి కొరకు తాను అరణ్యానికి వెళ్ళినాడు. ఏదైనా మంచి ఒక జంతువును కొట్టుకొని నా తండ్రికి ఇష్టమైనది తీసుకురావాలని పోయినాడు. పోయి చివరికి వచ్చినాక ఏం జరిగిందంటే, మనకు తెలుసు ఏం జరిగిందో, ఏమైపోయిందో తెలుసు. కాబట్టి ఏమైపోయింది? దీనికంటే ముందు ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్పాలని మీకు నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే, ఇది మనకు చాలా ముఖ్యమైన ఈ విషయం కంటే కూడా ఈ విషయం మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏశావేమో వేటకాడు, అరణ్యంలో తిరిగేటువంటి వాడు. యాకోబేమో సాధువై గుడారములో ఉంటున్నాడు. 25వ అధ్యాయంలో కొన్ని విషయాలు చదువుతున్నాం. గమనించండి. 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను. రిబికా యాకోబును ప్రేమించను. ఒకనాడు యాకోబు కలవూర వంటకం వండుకొని చుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చనిపోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, గమనించండి, జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావునకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను. గమనించండి, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, కిరీటమును అన్నాడు. ఏశావునకు దేవుడు ఒక మంచి కిరీటం, అంటే జ్యేష్ఠత్వము అనేటువంటి కిరీటం జ్యేష్ఠుడి నుంచి ఇచ్చినాడు. మంచి ఒక అధికారము, ఆధిక్యత ఇచ్చినాడు. తిరిగి తాను ఇప్పుడు ఏం చేసినాడంటే, ఆహారం కొరకు ఏం చేసినాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. తనకు కలిగినటువంటి దాన్ని అమ్మేసుకున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు నేను కూడా ఏం చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, దేన్ని అమ్ముకున్నాం? దేవుడు మనకిచ్చిన దాన్ని పట్టుకున్నామా, లేక కలిగిన దాన్ని అమ్మేసుకున్నామా? చూడండి ఎంత మంచి మాట ఉంది అక్కడ. యాకోబు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కనుక జ్యేష్ఠుడు. ఏమైంది? జ్యేష్ఠుడిగా చచ్చిపోకూడదా? జ్యేష్ఠత్వం అమ్ముకొని సావాలనా? ఈ రోజులో చాలా మంది తిండి కొరకు, ఇంకా రకరకాల వాటి కొరకు దేవుడు మనకిచ్చే ఆధిక్యతను కావచ్చు, అధికారం కావచ్చు, రక్షణ కావచ్చు, దేవుని రాజ్యం కావచ్చు, ఇవన్నీ మనం పోగొట్టుకుంటున్నాం. దేని కొరకంటే తిండి కొరకు. నేను చచ్చిపోతున్నాను కదా, అందుకనే ఈ మాటను వింటుంటే మా ప్రియులారా, సంఘంలో ఉంటుంటే మనము తిండి కొరక చచ్చిపోయేది. సస్తారా? తిండి లేకపోతే ఓ రోజు చచ్చిపోతాడా? చెప్పండి. పొట్టి శ్రీరాములు 21 దినం బతికినాడు తిండి లేకుండా, నీళ్ళు లేకుండా అని ఉంది కదా. ఎందుకు ఇది? అందుకని చాలాసార్లు ఈ దినాల్లో సంఘాలలో ఉంటుంటే మనం సేవకులం కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఇదే విషయం తిండి 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 తిండి. ఎక్కడి పోయినా మాకు మంచి భోజనాలు పెట్టాలా, మాకు అవి కావాలి, ఇవి కావాలని చెప్పేసి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్టు విశ్వాసుల గురించి ఎన్నో నేను ఎరుగుదును. ఎక్కడికి పోయినా భోజనం కావాలి, మాకు ఫలాన్ని తీసుకురాని చెప్పేసి చెప్పే సేవకులు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా వీళ్ళే అనుకుంటాను. అందుకనే దేవుని బిడ్డలుగా ఎరగండి, భోజనం కొరకు ముఖ్యమైనది కాదు. ఆదాము పోగొట్టుకున్నదే తిండి కాన్నే, పోగొట్టుకున్నది కూడా తిండి కాన్నే. అందుకని నీవు నేను దేనికి పోగొట్టుకుంటున్నాం? అందుకనే ఇతని గురించి భలే మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడినని ఎరుగుదుము. గమనించినారా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. ప్రియులారా, కూటి కొరకు అందుకనే ఎప్పుడు కూడా సంఘంలో తిండి అనేటువంటి విషయాన్ని పెట్టుకోబాకండి. ఈ దినాల్లో చాలా మంది సంఘములలో ఎందుకంటే తిండిని పెడతా ఉంటారు. ఏశావులాగా జ్యేష్ఠత్వాన్ని తీసుకోవడానికి సంఘాలు కూడా అంతే. తిండి ఎందుకు పెడతారంటే రండి మేము తిండి పెడుతున్నాం రండి. చాలా మంది తిండి కొరకు వచ్చే వాళ్ళు ఉంటారు. మంచి తిండి పెడతారని చెప్పేసి. అందుకని తిండి కాదు, తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తిండి ఎంత విలువైంది, జ్యేష్ఠత్వం ఎంత విలువైంది. ఏమైపోయినాడు చివరికి? జ్యేష్ఠత్వ హక్కు అంటది, ఒక అధికారము. అందుకనే తిండి కొరకు ప్రయాసపడేవారులారా, తిండి కావాలని తిండి కొరకు వెతికేటువంటి వారులారా, తిండి ఏం తిందామని చెప్పేసేటువంటి వారులారా, ఈ మాట మనకు ఎంతో సవాలుగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళంతా జ్యేష్ఠత్వం అమ్ముకున్నటువంటి వాళ్ళ జాబితాలకు వస్తారనేటువంటి విషయాన్ని మనం ఎరగవలసిన వారు. ఆ తర్వాత ఏమైపోయినట్టు అమ్మి వేసినాక ఏశావు భ్రష్టుడైపోయినాడు. ఎంత భయంకర విషయం! కూడా వ్యభిచారి అయిపోయినాడు. అక్కడి నుంచి మనం చూడగలము. ఎందుకంటే ఇద్దరి మధ్యలో వాదన వచ్చేసింది. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కరువుల వంటకానికి. తండ్రి ఏమంటున్నాడు? ఇప్పుడు నేను చావక ముందు నాకు శ్రేష్టమైన రుచిగల భోజన పదార్థాలు పెట్టమంటే ఇప్పుడు ఏం చేసినాడు? మర్చిపోయినాడు, నేను జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాను కదా అని చెప్పేసి మర్చిపోయి చేస్తే ఇప్పుడు రిబకా ద్వారా ఇప్పుడు ఏమైంది? యాకోబు ద్వారా తెచ్చేసే. యాకోబు ఏం చేసినాడు? ముందే యాకోబు జ్యేష్ఠత్వం కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరో ఇస్సాకు ఎరగలేకపోయినాడు. ఏశావు కూడా ఎరగలేదు. నేను జ్యేష్ఠత్వం నేను అమ్ముకున్నాను కదా, నాకు కాదు కదా అనుకోలేదు. అయినా సంపాదించుకోవాలనుకున్నారు. తిరిగి ఏమైపోయాడు? మోసయుక్తంగా ఏదో విధంగా తను తిండి పెట్టేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? చివరికి వచ్చిన అక్కడి నుంచి భ్రష్టుడైపోతాడు. ఏశావు యొక్క జీవితం చూడండి. భ్రష్టుడు, వ్యభిచారి అయిపోయినాడు. తల్లిదండ్రులకు విరోధంగా తీసుకొని వాళ్ళని హేతు కుమార్తెలను పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను ఎంతో నష్టం కలిగేసిన వాడుగా, ఇబ్బంది కలిగేసిన వాడుగా ఉన్నాడు. చివరికి భ్రష్టుడైపోయిన విషయం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అనంటే సన్మానించడం కాదు, వారిని ఇబ్బంది పెట్టిన వాడుగా ఉన్నటువంటి విషయం మనం చూడగలం. కాబట్టి బిలారా, భయంకరమైన దినాలలో ఉన్నాం. దేవుడు నీకు ఏది ఇచ్చినాడో దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని కాపాడుకో. ఏశావులాగా దీని కొరకు దాని కొరకు అమ్ముకోవద్దు. ఈ మాటలు ఏంటంటే మనము ఒక సాక్ష్యంగా మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. కాబట్టి సంఘంలో మనము ఎవరమైనా సేవకులం కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరికైనా ఒకటే. అందుకని గుర్తించి ఇస్సాకు కుమారులే ఇద్దరు కూడా, కానీ పెద్దోడు అని చెప్పేసి అధికారం అమ్ముకొని నష్టపోవద్దు, భ్రష్టులం కావద్దు. చివరి దినాల్లో ఉంటాం. అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. చూసినారా? ఏశావు యొక్క ఆరంభము పెద్దోడు బాగుంది అని ఉన్నాయి, కానీ తన యొక్క జీవితాన్ని బట్టి చిక్కుడుగాయల వంటకానికి ఆ ఎర్రద కూరకు అమ్ముకొని చివరికి వచ్చినాక ఏమైందంటే భ్రష్టుడైపోయినాడు, దేశదిమ్మరి అయిపోయినాడు. యాకోబు సంగతి మనం తర్వాత భాగాలు చూస్తాం. జ్ఞాపకం పెట్టుకొని నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ప్రభువు నాతో మాట్లాడుతున్నటువంటి మాటను అనుసరించి ప్రభు కొరకు నమ్మకంగా సాక్ష్యంగా ఏశావులాగా మనం పోగొట్టుకోకుండా మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు కొరకు జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, ఈ దినం కూడా మాకు ఏశావును మా ముందు తీసుకొచ్చినారు. జ్యేష్ఠుడే, ఎంతో ప్రార్థనాపూర్వకంగా జన్మించిన వ్యక్తే, కానీ చివరికి అతని యొక్క స్వభావాన్ని బట్టి ఆకలిని తట్టుకోలేక చివరికి ఆ మామూలు వంటకానికే అమ్ముడుపోయినటువంటి విషయం ఆ తర్వాత చూడగలుగుతున్నాం. కాబట్టి మేము అట్లా నష్టపోకుండా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన రక్షణ కావచ్చు, నిరీక్షణ కావచ్చు, సంఘంలో ఒక ఆధిక్యత కావచ్చు, పరిచర్య కావచ్చు, సేవకత్వం కావచ్చు, ఏదైనా మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకుని, ఏదైతే మాకు కలిగింది పోవడానికి వరకు ఏ అలవాట్లు ఏ పద్ధతులు మమ్మల్ని వెంటాడుతున్నాయో వాటి నుంచి దూరపరచబడి నీ కొరకు నమ్మకంగా జీవించకు మాకు మా ప్రియులకు సహాయపడమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం శరీరం అందరూ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.